హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ధనంజయ్ నేటి ప్రపంచం. ఫ్రెండ్స్, రేషన్ కార్డుదారులకి రాష్ట్ర గవర్నమెంట్ భారీ షాక్ ఇవ్వనుంది. అంటే రేషన్ కార్డుదారులకి భారీ షాక్ ఏంటో అనుకుంటున్నారో? అవునండి, నిజం ఇది. ఎందుకంటే రాష్ట్ర గవర్నమెంట్ ఒక ప్రణాళికని సిద్ధం చేసింది. ఏంటో ప్రణాళిక అనుకుంటున్నారా? డూప్లికేట్ కార్డ్స్ ఏరివేత. అంటే డూప్లికేట్స్ కార్డు ఏరివేత అంటే ఏంటో అనుకుంటున్నారా? డూప్లికేట్స్ కార్డు అంటే మనకి రాష్ట్ర గవర్నమెంటు తెల్ల కార్డు మంజూరు చేసిన నుండి ఇప్పటి వరకు కొంతమంది లబ్ధిదారులు కనీసం రేషన్ షాప్ ఎలా ఉంటుంది అనేది ముఖాన్ని కూడా చూడలేదు. అంటే రేషన్ షాప్ ఆ గ్రామంలో ఎక్కడ ఉంటుంది, లేకపోతే ఆ రేషన్ షాప్ అనేది ఆ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడ ఉందనేది కార్డు వాళ్ళకి కనీసం తెలియదు. తెల్ల రేషన్ కార్డు మంజూరు అయిన తర్వాత కొన్ని పథకాలు, కొన్ని స్కీములకి ఆ రేషన్ కార్డు ఉపయోగించుకున్నారు. కానీ రేషన్ షాప్కి వెళ్ళి ఇంతవరకు రేషన్ సరుకులు తీసిన దాప్రాత్యం కూడా లేదు. అందుకోసమే అవన్నీ డూప్లికేట్స్ కార్డ్ కింద వస్తున్నాయి. చాలామంది అంటే దీని మీద నిఘా అనేది రాష్ట్ర గవర్నమెంట్ అనేది ఆల్రెడీగా నిఘా పెట్టడం అనేది ప్రయత్నం చేస్తూ ఉంది. ఇప్పటి వరకు కొన్ని కార్డులు అనేవి అంటే ఎక్కువ నెలలు రేషన్ సరుకులు తీయనందువల్ల ఆటోమేటిక్గా ఈ కార్డ్స్ అనేవి రద్దయ్యాయి. అయితే ఇప్పుడు ఈ కార్డుని ఆల్రెడీగా తెలంగాణ గవర్నమెంట్ ఏరివేతకి స్టార్ట్ చేసింది. ఏంటో ఏరివేత అనుకుంటున్నారా? అంటే కనీసము తెల్ల రేషన్ కార్డు హోల్డర్ అనేవాడు 3 మాసాలకు ఒక్కసారైనా రేషన్ షాప్కి వెళ్ళి రేషన్ సరుకులు తీస్తే అది ఎలిజిబిలిటీ కింద వస్తుంది. కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే 6 మాసాలు, సంవత్సరం వరకు కూడా రేషన్ షాపులకి వెళ్ళి రేషన్ సరుకులు తీయనందువల్ల ఇవన్నీ ఇన్అవైలబుల్ కింద వచ్చేస్తుంది అనమాట. అంటే దయచేసి తెల్ల రేషన్ కార్డు వాళ్ళకు ఒక చెప్పడం ఏంటంటే, మీకు రేషన్ కార్డు మంజూరైన తర్వాత ఎట్టి పరిస్థితులైనా అంటే 3 మాసాలకు ఒకసారైనా రేషన్ షాపుల దగ్గరికి వెళ్ళి రేషన్ సరుకులు అనేది కంపల్సరీ తీయాలి. ఈ తీసిన వల్ల ఏంటవుతుందంటే మీ కార్డు అనేది యాక్టివేట్ అవుతుంది. ఒక్కసారి తెల్ల రేషన్ కార్డు పోతే ఇప్పుడు పరిస్థితులు బట్టి ఒక్కసారి రేషన్ కార్డు అనేది ఆటోమేటిక్గా రద్దు అయితే మళ్ళీ మీకు తెల్ల రేషన్ కార్డు కావాలంటే చాలా ప్రయత్నాలు అవుతాయి అన్నమాట. అంటే చాలా ప్రయత్నించడం పడుతుంది. అది అవుతుందా లేదా అనేది తర్వాత మాట. కానీ ఉన్న తెల్ల కార్డు అనేది అనవసరంగా రద్దు చేసుకోకండి. ఎందుకంటే మీరు కనీసం మీకు తెల్ల రేషన్ కార్డు మంజూరైన తర్వాత మీ పరిధి అంటే మీ డిపో పరిధిలోకి వెళ్ళి కనీసం 3 మాసాలకు ఒకసారైనా రేషన్ సరుకులు తీసుకుంటే ఈ పాస్లో మీ ఫింగర్ స్కాన్ అవుతుంది. కాబట్టి మీ కార్డు అనేది లైవ్లో ఉంటుంది. లైవ్లో ఉన్నందువల్ల మీ రేషన్ కార్డు కూడా ఎప్పుడు కూడా అంటే రద్దయ్యే అవకాశాలు అయితే ఉండవు. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే చాలామంది కనీసం 6 మాసాలకు ఒకసారైనా లేకపోతే సంవత్సరానికి ఒక్కసారైనా కూడా రావడం లేదు. దీనివల్ల ఏమవుతున్నాయి అంటే కొన్ని రేషన్ కార్డులు అనేవి ఆటోమేటిక్గా రద్దు అవుతున్నాయి. ఇప్పటికే చాలా రేషన్ కార్డులు అనేవి రద్దు అయ్యాయి. అయితే దీనికి ఆల్రెడీగా తెలంగాణ గవర్నమెంట్ అనేది ఈ డూప్లికేట్స్ కార్డు ఏరివేతకి రంగాన్ని సిద్ధం చేసింది. అలాగే ఏపీ గవర్నమెంట్ కూడా దీనికి డూప్లికేట్స్ కార్డు ఏరివేతకి శ్రీకారం చుడుతుంది. దయచేసి ఇప్పటికైనా అంటే మన ఏపీ వాళ్ళు, తెలంగాణ వాళ్ళు, రేషన్ కార్డు హోల్డర్స్ ఇప్పటికైనా కళ్ళు తెరిచి మీరు అంటే నెలకొక్కసారైనా మీ గ్రామం పరిధిలో లేకపోతే మీ మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడైతే రేషన్ షాపులు ఉంటాయో అక్కడికి వెళ్ళి దయచేసి సరుకులను విడిపిస్తే మీ రేషన్ కార్డు అనేది లైవ్లో ఉంటుంది. దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ రేషన్ కార్డుని మీరే రద్దు చేసుకోవద్దండి. ఇట్లు మీ ధనంజయ్ నేటి ప్రపంచం.